నలుగురిలో గుర్తింపు లేక బ్రతుకుని ఈడ్చుకుంటూ పోతూ ఆ విధంగా భక్తిహీనులు అవుతున్నారు. విసుగు పడుతుంది జీవితం మీద. ఏముంది జీవితంలో? ఏముంది? ఏం సాధించాం? విసుగు పుడితే భక్తి తగ్గుతుంది, గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలారా, విసుగు అనేది ఉండకూడదు. జీవితంలో నువ్వేదైనా సాధించాలంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా విసుగు లేకుండా రాకుండా చూసుకోవాలి. ఈనాడు స్వల్పకాలిక ప్రయోజనాల కోసమో దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టేస్తున్నారు. క్షణమాత్రముండు కోరికల కోసమో దేవుని పాదాలకు దూరం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్షణమాత్రముండు కోరికల కోసం లోకం మీద దేవుని